యేసుక్రీస్తును ఆయన బిడ్డలు ఈరోజు సాతాను క్రియ లయపరుస్తున్నారు. యేసు ప్రభు సాతాన్ని తొక్కి పడేసే అధికారాన్ని తనతో ఉంచుకోలేదు, తన శిష్యులందరికీ పంచిపెట్టాడు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. బాగున్నారా? మీరందరూ బాగుంటారని, ప్రతిరోజు దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుచున్నారని నేను రూఢిగా నమ్ముచున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మలను కొలతలేని ఆశీర్వాదం చేత నింపబోతున్నాడు. ఇదివరకు మీరు కొద్ది ఆశీర్వాదాలు చూశారు, కానీ రాబోతున్న దినాల్లో లెక్క పెట్టలేని, లెక్కించలేని, కొలవలేని, లెక్కకు మించిన అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని ప్రభు జరిగించబోతున్నాడు. దానికోసం మీరు కనిపెట్టాలని, ప్రార్థించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం మత్తయి సువార్త 8:7 దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. గడిచిన కొన్ని దినాలుగా ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనాన్ని గురించి మాట్లాడుతున్నాం. నిన్న సర్ప యొక్క సంతానాన్ని గురించి ధ్యానించాం. ఈరోజు స్త్రీ యొక్క సంతానాన్ని గురించి ధ్యానించాలి. ఇక్కడ ప్రభు సింగులర్లో వాడుతున్నాడు. నీ సంతానానికి, స్త్రీల యొక్క సంతానానికి అని రాయబడలేదు. స్త్రీ అనేది ఒక సింగులర్ ఫామ్లో రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, అవ్వ ఎలాగైతే మరి దేవుని యొక్క కృపను బట్టి, ఆదాము అవ్వ ఎలాగైతే మరి దేవుని చేత సృష్టించబడ్డారు, మానవుల చేత కాదు. కయీను ఏబేలు వారు ఆదాము అవ్వ కూడుకోవటం వలన పుట్టారు, కానీ ఆదాము అవ్వ మనుషులు కూడుకోవటం వలన పుట్టిన వాళ్ళు కాదు. సాక్షాత్తుగా దేవుడే వాళ్ళని తయారు చేశాడు. అయితే ఆదాము అవ్వ వంటి ఒక సంతానాన్ని దేవుడు ఎన్నుకుంటాడని ప్రభు చెప్పాడు. అటువంటి ఎవరు ఉన్నారు? స్త్రీ పురుషులు ఎరగకుండా పుట్టిన వాళ్ళు సాక్షాత్తుగా అనేక సంవత్సరాల క్రితమే ప్రవచనాలు, యెషయా ప్రవచనాల ద్వారా ప్రకటించబడి ఆ తర్వాత ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు మాత్రమే. యెషయా గ్రంథం 7:14లో యేసు ప్రభు గురించిన ప్రవచనాలు రాయబడి ఉంది. ఆ ప్రవచనాల్లో కన్యక గర్భంలో కుమారుడు పుడతాడన్నారు. కన్యక అంటే పురుషుని ఎరుగని స్త్రీ. దేవుని బిడ్డలారా, ఆదాము అవ్వ ఎలాగైతే స్త్రీ పురుషులు ఎరగకుండా దేవుని వలన పుట్టించబడ్డారో, అలాగే యేసు అన్నవాడు స్త్రీ పురుషులు ఎరగకుండా ఈ లోకానికి మనిషిగా వచ్చాడు. అతని ద్వారా దేవుడు సాతాను క్రియలను లయపరుస్తున్నాడు. అయితే అతని సంతానం ఎవరు అంటే, దేవుని బిడ్డలారా, మనము ఎవరైతే కొత్తగా జన్మించారో వాళ్ళందరూ యేసుక్రీస్తుకు పుట్టినవారుగా బైబిల్లో పిలువబడుతున్నారు. అందుకొరకే గలతీ పత్రిక 4:6లో అబ్బా తండ్రి అని పిలుస్తున్నాను అన్నమాట. యోహాను సువార్త 1:12లో అందరికీ, యేసును స్వీకరించిన అందరికీ బిడ్డలవటానికి అధికారం ఇచ్చి ఉన్నారు. యేసు ప్రభు బిడ్డలు ఈ లోకములో కొన్ని వేల మంది, వందల మంది ఉన్నారు. యేసుక్రీస్తు సంతానముగా పిలువబడుతున్న వారు కొన్ని వేల మంది, వందల మంది ఉన్నారు. వాళ్ళ చేత సాతాను క్రియలు లయపరచబడతాయి అనేది ప్రవచన వాక్కు. దేవుడు యేసుక్రీస్తును ఆయన బిడ్డలు ఈరోజు సాతాను క్రియలు లయపరుస్తున్నారు. యేసు ప్రభు తన అధికారాన్ని, సాతాన్ని తొక్కి పడేసే అధికారాన్ని తనతో ఉంచుకోలేదు, తన శిష్యులందరికీ పంచిపెట్టాడు. మార్కు సువార్త 3:13లో అపోస్తలుగా 12 మందిని ఎన్నుకున్నప్పుడు వారికి ఈ అధికారం ఇచ్చాడు. తర్వాత 70 మందిని ఎన్నుకున్నప్పుడు వారికి అధికారం ఇచ్చాడు. ఈరోజు ప్రతి విశ్వాసికి సాతాను క్రియ పైన అధికారం ఉంది. మార్కు సువార్త 16, 17, 20లో రాయబడి ఉంది. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి, స్త్రీ సంతానం ఎవరో ఈరోజు స్పష్టంగా మాట్లాడి ఉన్నారు ప్రభా. తండ్రి ప్రభా, స్త్రీ సంతానాలు తండ్రి యేసు యొక్క బిడ్డలు సాతాను క్రియలు నిర్మూలిస్తారని రాయబడింది. ప్రభా, ఇప్పుడు ఆశీర్వదించండి,
పరలోక మహిమతో నింపండి ప్రభా. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి. ఏ ఒక్కరు సాతాను యొక్క బంధకాల కింద, బానిసత్వం కింద పనిచేయకూడదు తండ్రి. వాళ్ళందరినీ విడుదల చేయండి ప్రభా. యేసు నామములో విడుదల చేయండి. సాతాను క్రియలు పూర్తిగా నేలమట్టం చేయండి, లయపరచండి, అగ్ని చేత కాల్చివేయండి ప్రభా. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఉన్నతంగా ఆశీర్వదించగాక. ఆమేన్. ఈరోజు మీ వాగ్దానం యెషయా గ్రంథం 54:15. గాడ్ బ్లెస్ యు.